మీరు ప్రస్థానం సినిమాను చూసారా? అందులో క్లైమాక్స్ సీన్ గుర్తుందా? చేతిలోనే గన్ను ఉన్నా కన్న తండ్రిని చంపింది సాయి కుమారే అని తెలిసినా నేను మిమ్మల్ని చంపడానికి రాలేదు నాన్న అంటూ ఏడుస్తూ చెప్తాడు శర్వానంద్. నీ చేతిలో చచ్చేంత ప్రేమ ఉంది కానీ ఇంకా నిన్ను చంపేంత కోపం రావటం లేదు, కావాలంటే నా ప్రాణాన్ని తీసుకో అని డైలాగులు చెప్తాడు శర్వానంద్. ఆ డైలాగులే తండ్రి కాని తండ్రి అయిన సాయి కుమార్లో పరివర్తన తీసుకొస్తాయి. చివరకు ఆత్మహత్య చేసుకుని ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు పురిగొల్పుతాయి. తండ్రిని చంపింది అతనే అని తెలిసినా సరే తనను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ప్రేమను పంచిన సాయి కుమార్ను చంపేందుకు శర్వానంద్కు చేతులు రావు, మనసు రాదు. ఆ సీన్లో శర్వానంద్ అలా చేయటమే కరెక్ట్, సాయి కుమార్ చనిపోయిన విధానమే కరెక్ట్. అలా కాకుండా ఇద్దరు ఒకరినొకరు ఫైట్ చేసుకునేలా సీన్లు రాసి ఉంటే ప్రస్థానం సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదేమో. ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకు చెప్తున్నానా అనే అనుమానం మీకు రాకుండా ఉండదు. థగ్ లైఫ్ అనే సినిమాను చూసిన తర్వాత నాకైతే ప్రస్థానం సినిమాయే గుర్తుకొచ్చింది. పర్టికులర్గా థగ్ లైఫ్ క్లైమాక్స్ సీన్ ఎలా ఉండకూడదో, కమల్ హాసన్ సింబు మధ్య సీన్లు ఎలా ఉండకూడదో అచ్చంగా అలాంటి సీన్లే కళ్ళ ముందు కనిపించడంతో ఈ సినిమాను తీసింది మణిరత్నమేనా అన్నంతలా అనుమానం కూడా వచ్చింది. ఎస్, మీ అనుమానం కరెక్టే. థగ్ లైఫ్ సినిమా అనుకున్నంత రేంజ్లో అయితే లేదు. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే యావరేజ్ సినిమాకు ఫ్లాప్ అనే ముద్రపడిన సినిమాకు మధ్య ఈ సినిమా రిజల్ట్ కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 1987వ సంవత్సరంలో కమల్ మణిరత్నం గారుల కాంబినేషన్లో నాయకుడు అనే సినిమా వచ్చింది. సరిగ్గా 38 ఏళ్ల తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషనే ఇప్పుడు రిపీట్ అయింది. నాయకుడు సినిమాలాగా ఈ సినిమా కూడా అదిరిపోయే హిట్ను అందిస్తుందని కమల్ మణిరత్నంల అభిమానులు భావిస్తూ వచ్చారు. కానీ ఈ థగ్ లైఫ్ కంటే నాయకుడు సినిమా 1000 రెట్లు బెటర్ అన్న అభిప్రాయాన్ని సినీ ప్రేమికులు వ్యక్తం చేస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నిజానికి ఈ సినిమా ఎత్తు కూడా బాగుంది. గ్యాంగ్స్టర్ అయిన కమల్ హాసన్కు చిన్నతనంలోనే సింబు ఎలా దొరికాడు అన్నది కూడా బాగుంది. ఆ తర్వాత సింబుకి కమల్ హాసన్ ఓ మాటను ఇస్తాడులే కానీ క్లైమాక్స్ సీన్ వరకు కూడా ఆ మాటను నెరవేర్చే ప్రయత్నాన్ని కమల్ హాసన్ చేసినట్టు ఎక్కడా చూపించరు. ఈ సినిమా కథను సింపుల్గా చెప్పాలంటే ఓ గ్యాంగ్స్టర్ను పట్టుకునేందుకు పోలీసులు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేస్తారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో తుపాకీ తూటా తగిలి రోజు ఇంటింటికి పేపర్లను వేసే వ్యక్తి చనిపోతాడు. అతని కొడుకును అడ్డం పెట్టుకుని పోలీసుల నుంచి తప్పించుకుంటాడు కమల్ హాసన్. ఆ పిల్లాడికి ఓ చెల్లి కూడా ఉందని తెలిసి వెతికిస్తే ఆ పాప తప్పిపోయిందని తెలుస్తుంది. ఎటు వెళ్ళిపోయిందో ఆ పాప ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. చివరకు ఆ పిల్లాడిని తనే పెంచి పెద్ద చేస్తాడు, తన కుటుంబజంలా మార్చేసుకుంటాడు. తన తర్వాత తన సామ్రాజ్యాన్ని ఏలే వారసత్వాన్ని కూడా ఇచ్చేందుకు రెడీ అయిపోతాడు. కానీ కట్ చేస్తే తనను పెంచి పెద్ద చేసిన కమల్ హాసన్నే చంపేందుకు ప్రయత్నిస్తాడు సింబు. తండ్రి లేని లోటును తెలియకుండా పెంచిన కమల్ హాసన్నే సింబు అసలు ఎందుకు చంపాలనుకున్నాడు? వారి మధ్య ఏం జరిగింది? మధ్యలో నాజర్ పాత్ర ఏంటి? త్రిషకు కమల్ హాసన్కు సింబుకు మధ్య సంబంధం ఏమిటి అన్నదే సినిమా కథ. పెంపుడు తండ్రి కొడుకు కాని కొడుకు, వారిద్దరి మధ్య ఆప్యాయత మాటున చంపుకునేంత పగ, ఇది ఈ సినిమా కోర్ పాయింట్. ఈ కథా నేపథ్యం అయితే బాగానే ఉందిలే కానీ దీన్ని ఒకప్పటి మణిరత్నం అయితే ఇంకా బాగా తీసి ఉండేవాడని నాకు వ్యక్తిగతంగా అనిపించింది. ఒక దళపతి, ఒక నాయకుడు, ఒక బొంబాయి, ఒక రోజా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎమోషనల్ సీన్లు మెండుగా ఉన్న సినిమాలు మణిరత్నం గారి కెరీర్లో చాలానే ఉన్నాయి. కానీ ఈ థగ్ లైఫ్ సినిమాలో అలాంటి ఎమోషనల్ సీన్లు 1కి 4-5 చోట్ల వచ్చినా ఆ సీన్లలో ఎమోషన్ మాత్రం పండలేదు. కమల్ హాసన్ ఏడ్ చేస్తూ ఉంటారు, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు, కానీ ఆ సీన్లను చూస్తున్న ప్రేక్షకుల్లో మాత్రం ఎలాంటి ఫీలింగు రాదు. ఈ సినిమాలో నాజర్ ఉన్నాడు, ఆయనకు అలవాటైన పాత్రలో ఏదో నటించాడు అన్నట్టుగా ఉంటాయి ఆ సీన్లు. మలయాళ యాక్టర్ జోర్జ్ జార్జ్ గారు కూడా ఈ సినిమాలో నటించారు, కానీ చెప్పుకోదగ్గ పాత్ర ఏమీ కాదు. అసలు అలాంటి పెద్ద యాక్టర్ను అలాంటి పాత్ర కోసం తీసుకోవడం కూడా వేస్ట్. ఆయనకు తగిన పాత్ర అస్సలు కాదేది. కేరళలో కూడా ఈ సినిమాకు ఆడియన్స్ను రప్పించే క్రమంలో ఆ పాత్ర కోసం ఆయన్ను తీసుకున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇక త్రిషకు కమల్ హాసన్కు మధ్య వచ్చే సీన్లు కూడా ప్రేక్షకులకు చిరాకును తెప్పిస్తాయి. వారిద్దరి మధ్య రొమాంటిక్ సీన్లే అదోలా ఉంటే కమల్ హాసన్ లేని టైంలో త్రిషతో సింబు సంబంధం పెట్టుకునే సీన్లు కూడా కంపరాన్ని పుట్టిస్తాయి. గ్యాంగ్స్టర్ల మధ్య వావి వరుసలు ఉండవు అని చూపించాలన్న ప్రయత్నంలో భాగంగానే త్రిష పాత్ర చుట్టూ అలాంటి సీన్లను పెట్టారేమో. ఇక పాటల సంగతి సరే థియేటర్ నుంచి బయటకు వచ్చాక కాదు, పాట పూర్తయిన ఓ 10 నిమిషాల తర్వాత సినిమా థియేటర్లో కూర్చొనే ఇందాక వచ్చిన పాట ఏంటని ఆలోచించినా కూడా ఒక్కటంటే ఒక్క పాట కూడా మీకు గుర్తుండదు. ఈ సినిమాకు భారీగానే ఖర్చు చేశారు, లొకేషన్లు గ్రాండ్గానే కనిపిస్తున్నాయి. దాదాపుగా 300 కోట్లకు పైగానే ఖర్చు పెట్టారని వార్తలు వస్తున్నాయి. మరి వాటిలో ఎంత మేరకు ఈ సినిమా వెనక్కు తెస్తుందో అన్నది చూడాలి. ఉంది ఈ సినిమా మొత్తం మీద ఈ సీన్ బాగుంది, ఫలానా సీన్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవడానికి నాకైతే గొప్పగా ఏమీ కనిపించలేదు. నిజానికి కమల్ హాసన్ గారంటే నాకు చాలా ఇష్టం, ఆయన యాక్టింగ్ అంటే చాలా ఇష్టం.
నేను ఉండే సిటీలో ఈ సినిమా పడినా ఉదయం 10:30 గంటల వరకు చూసిన ఒక్క టికెట్ కూడా మా సిటీలో ఉన్న థియేటర్లో బుక్ కాలేదని తెలిసి అసలు ఇక్కడ షో పడదేమో అన్న భయంతో 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో సిటీకి యమా స్పీడ్గా వెళ్ళిన నేను సినిమా చూసిన తర్వాత ఉసూరుమంటూ రావాల్సిన పరిస్థితి. నాయకుడు రేంజ్లో ఈ సినిమా ఉంటుందని నేనైతే ఆశలు పెట్టుకోలేదులే, కానీ కొత్తగా ఉండొచ్చని మాత్రం ఆశించాను. చివరకు అది కూడా జరగని పరిస్థితి. కమల్ హాసన్ గారు నటించిన సత్యమే శివం సినిమా నాకు నచ్చిన ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాల్లో ఒకటి. కమల్ గారి యాక్టింగ్ను ఇష్టపడే నాకే ఈ సినిమా నచ్చలేదంటే తెలుగులో ఈ సినిమా పరిస్థితి ఏంటో ఊహకు అందడం లేదు. ఇదండి థగ్ లైఫ్ సినిమా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.